నర్సింగ్ పూర్తి చేసి విదేశాల్లో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా? అయితే ఆంధ్రప్రదేశ్కు చెందిన నర్సింగ్ అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశం కావచ్చు. ఇక జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. ఈ ఉద్యోగాల్లో ప్రారంభంలోనే మంచి వేతనం లభించే అవకాశం ఉండగా అవసరమైన జర్మన్ భాష అర్హత, ప్రొఫెషనల్ గుర్తింపు పొందిన తర్వాతే నెలకు 3,30,000 వరకు సంపాదించే అవకాశం ఉందని చెబుతున్నారు. మరి ఈ ఉద్యోగాలకు ఎవరు అర్హులు? ఎంత జీతం ఉంటుంది? జర్మన్ భాష తప్పనిసరా? ఎలా అప్లై చేయాలి? ఇప్పుడు సింపుల్ గా తెలుసుకుందాం. ముందుగా జీతం గురించి మాట్లాడితే ప్రారంభ దశలో లేదా ట్రైనింగ్ సమయంలో అభ్యర్థులకు నెలకు సుమారు 2,10,000 వరకు వేతనం లభించే అవకాశం ఉంది. ఆ తర్వాత జర్మన్ భాషలో అవసరమైన B2 లెవెల్ పూర్తి చేసి అక్కడ నర్సుగా పనిచేయడానికి అవసరమైన గుర్తింపు పొందిన తర్వాత నెలకు సుమారు 3,30,000 వరకు జీతం పొందే అవకాశం ఉందని సమాచారం. అలాగే నిబంధనల ప్రకారం విమాన ప్రయాణం, ఇతర సదుపాయాలు కూడా పొందే అవకాశం ఉంది. ఇక్కడ అర్హత విషయానికి వస్తే అభ్యర్థులు BSc నర్సింగ్ లేదా GNM పూర్తి చేసి ఉండాలి. అలాగే కనీసం 1 సంవత్సరం నర్సింగ్ అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు సాధారణంగా 21 నుంచి 38 సంవత్సరాల మధ్య ఉండాలని పేర్కొన్నారు. నర్సింగ్ కౌన్సిలింగ్ లో రిజిస్ట్రేషన్ కూడా తప్పనిసరి. ఇప్పుడు చాలా మందికి వచ్చే ముఖ్యమైన ప్రశ్న, జర్మన్ భాష రాకపోతే ఎలా? ఎంపికైన అభ్యర్థులకు జర్మన్ భాషలో శిక్షణ అందించే ఏర్పాట్లు ఉందని సమాచారం. ఇక A1 నుంచి A2, ఆ తర్వాత B1, B2 వరకు జర్మన్ భాషా శిక్షణ ఇవ్వనున్నారు. ఎందుకంటే జర్మనీలో నర్సింగ్ ఉద్యోగం చేయాలంటే కేవలం నర్సింగ్ స్కిల్ ఉంటే సరిపోదు. రోగులతో, డాక్టర్లతో, ఆసుపత్రి సిబ్బందితో కమ్యూనికేట్ చేయడానికి జర్మన్ భాష కూడా చాలా అవసరం. ఇక అప్లికేషన్ ప్రక్రియ విషయానికి వస్తే ఆసక్తి ఉన్న అభ్యర్థులు సంబంధిత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విదేశీ ఉపాధి లేదా నైపుణ్యాభివృద్ధి పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఇక దరఖాస్తు సమయంలో మీ నర్సింగ్ విద్యార్హత సర్టిఫికెట్లు, నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్, పాస్పోర్ట్ వంటి అవసరమైన డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంచుకోవడం మంచిది. ఆ తర్వాత స్క్రీనింగ్, ఇంటర్వ్యూ వంటి దశల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు BSc నర్సింగ్ లేదా GNM పూర్తి చేసి విదేశాల్లో కెరీర్ కొనసాగించాలని అనుకుంటే ఈ అవకాశాన్ని తప్పకుండా పరిశీలించండి. అయితే అప్లై చేసే ముందు అధికారిక నోటిఫికేషన్లో ఉన్న అర్హతలు, వయోపరిమితి, వేతనం, ఇతర నిబంధనలు తప్పనిసరిగా చెక్ చేసుకోండి.